రావే. వదలండి. ఏంటండి మీరు రాను రాను మరి కొత్త పెళ్లి కొడుకులా తయారవుతున్నారు. నేనెలా ఉన్నా నువ్వు మాత్రం నాకెప్పుడు కొత్త పెళ్లి కూతురువే. అబ్బా ఇలా ఎంత పని చేశానే. ఒక రకంగా చూస్తే దానికి ఇప్పుడే పెళ్ళెందుకు అనిపిస్తుందే నాకు. మంచి సంబంధం చేసేస్తే పోలా. రోజులు అసలే బాగోలేవయ్యా. ఏదో మీ అన్నయ్య నడుం కట్టి చేస్తానన్నాడు, చేయని. లేకపోతే మన వల్ల కాదు. అబ్బా నేను కాదంటలేదే, కాకపోతే చిన్నపిల్ల కదా అని. ఆ ఆలోచనలు మాని పెళ్లి ఎలా చేయాలో అది ఆలోచించు. అట్టగలేవే, అది రేపు ఆలోచిద్దాం. ముందు మన గురించి ఆలోచిద్దాం. వద్దయ్యా. ప్లీజే 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 ప్లీజే. ఏమైందే? ఎందుకు అలా తోసేసావు? అబే అదేం లేదయ్యా. అమ్మాయి పెళ్లి ఖర్చులకు డబ్బు కోసం ఆలోచిస్తున్నాను. నువ్వేం బెంగపడకే. అయ్య గారిని అడిగి ఆ డబ్బు నేను తెస్తాను కదా. నువ్వు ఈ విషయం గురించి మానేసి మన విషయం గురించి ఆలోచించవే. అలాగేనయ్యా. నువ్వు తినే. నేను తర్వాత తింటానయ్యా. అయ్యో ఏంటి ఏంటి ఆ బరజాను? ఏమైంది? లేదయ్యా. మంచినీళ్ళు ఇవ్వు. ఇదిగో. ఎన్నాళ్ళు ఇలా మోసం చేయాలి? నా భర్తను చూస్తుంటే నాలో ఏదో తెలియని అవమానం. ఎన్నాళ్ళు ఇలా? అయ్యా దండాలయ్యా. ఏంట్రా యాదగిరి, ఏంటి విశేషాలు? నా గాడే ఉంటాయ్యా. ఇంకా ఈడి పెళ్ళామిడికి చెప్పినట్లేదు అంటే అది మన లైన్లోకి వచ్చేసినట్టేనమాట. యాదగిరి అన్నం తిన్నావా? ఇప్పుడే తినొచ్చానమ్మా. ఏంట్రా ఏమన్నా అడగాలా? ఓ విషయం చెప్పాలయ్యా. చెప్పరా. చెప్పు యాదగిరి. అయ్యగారు నిన్న మా ఇంటికి వచ్చారు కదమ్మా. అప్పుడు నేను ఇంట్లో లేనండి. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకురా, పొలానికి వెళ్దాం పదా. అంటే అది లేకపోతే లక్ష్మి వాడేదో చెప్తాడు గాని లోపలికి వెళ్ళా షర్ట్ పడరా. అబ్బా ఉండండి, వాడేదో చెప్పలేక ఇబ్బంది పడుతుంటే నువ్వు చెప్పు యాదగిరి. మా అమ్మాయికి పెళ్లి ఖాయమైందమ్మా. అమ్మయ్యా, వీడికో కూతురుందా? నీకో కూతురున్నట్టు నాకు ఇప్పుడు చెప్పలేదే. చిన్నప్పటి నుంచి మా అన్నగాడి పెరిగిందయ్యా. పెళ్ళిడు కాదు గాని మంచి సంబంధం అని ఆడు చేసేద్దాం అంటున్నాడయ్యా. ఓన్లే నీకో బాధ్యత తీరిపోతుంది కదా. అవునమ్మా, కాకపోతే ఆడపిల్ల పెళ్ళంటే మా ఓటోళ్ళకి కొంచెం కష్టమే కదమ్మా. అందుకే యాదగిరి ఏం కష్టం కాదు. మీ పిల్లంటే మా పిల్లే. దాని ఖర్చులకి అయ్యగారు సహాయం చేస్తారు. ఏమండి ఏమంటారు? చేద్దాం చేద్దాం. రే యాదగిరి, అమ్మగారు డబ్బులు ఇస్తారు, తీసుకెళ్ళు. వీడికో 25,000 ఇవ్వవే. సరే. రే యాదగిరి, నీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఇచ్చేసే. ఊరుకోండి, ఆడపిల్ల పెళ్లికిచ్చినవి మళ్ళీ అడగకూడదు. రా యాదగిరి, నువ్వురా. అమ్మా దండాలయ్యా, పదనమ్మా. అది విషయం చెప్పకపోవడానికి కారణం ఏంటి? మన దారిలోకి వచ్చేసిందా?